హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డిఆర్డిఓలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పరీక్ష లేదు, డైరెక్ట్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. 67,000 శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. అర్హత డిగ్రీ పీజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేటికి 30/6/2026. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కొలిసికి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్ నుంచి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రీసెర్చ్ అసోసియేట్ 4 వేకెన్సీలు ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే లైఫ్ సైన్స్ చదివిన వారు, పిహెచ్డిలో లైఫ్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి డేట్ ఆఫ్ ఎంట్రీ వచ్చి 15th జూలైలో ఉంది. తర్వాత కెమిస్ట్రీ నుంచి మనకి రీసెర్చ్ అసోసియేట్, పిహెచ్డిలో మెటీరియల్ సైన్స్ లేకపోతే కెమిస్ట్రీ కానీ కెమికల్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 17th జూలై 2026 మనకి దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి రీసెర్చ్ అసోసియేట్ 01 పారామెడికల్ సైన్స్ నుంచి పిహెచ్డి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 20th జూలై దీనికి ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంది. డిఆర్డిఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి 5 వేకెన్సీలు లైఫ్ సైన్స్, మనకు ఫస్ట్ క్లాస్ ఎంఎస్సిలో ఇన్ లైఫ్ సైన్స్ చదివిన వారు కానీ, బయోటెక్నాలజీ కానీ, తర్వాత మైక్రోరికల్ బయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, తర్వాత బయోమెడికల్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి 20th జూలై 2026కి మరి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలో 4 వేకెన్సీలు కెమిస్ట్రీ, దీనికి కూడా ఎంఎస్సిలో కెమిస్ట్రీ చదివిన వారు, ఇక్కడ ఇంకా కెమికల్ సైన్స్ కానీ, తర్వాత కంప్యూటేషనల్ కెమిస్ట్రీ చదివిన వారు కానీ, పోలిమర్ సైన్స్ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 22 జూలై 2026కి దీనికి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి డిఆర్డిఓలో పారామెడికల్స్ ఎంఎస్సిలో ఎంఫార్మా కానీ, ఎంఎస్సి ఫార్మా చదివిన దీనికి అప్లై చేసుకోవచ్చు. 20th జూలై 2026కి దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూ అయితే దీనికి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలో డెంటల్ సైన్స్కి మనకి బీడిఎస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్వ్యూ అయితే 24th జూలై 2026కి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పుడు మనకి 18 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 5 years మనకి ఎస్సీ ఎస్టీ వరకు, 3 years ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకి 67,000 ప్లస్ హెచ్ఆర్ ఇవ్వడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు టర్న్ ఓవర్ 2 years కోసం తీసుకుంటారు, తర్వాత ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఎఫ్ఆర్కి 28 years చదివిన 28 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వరకు 5 years, ఓబీసీ వరకు 3 years అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి మనకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ, 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి మీరు ఎలిజిబిలిటీ ఉన్నవారు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత మెయిల్ కూడా చేయండి. దీంట్లో మనకి ఎంఎస్సి చదివిన వారు నిట్ కానీ, గేట్ కానీ, పిఏటిఏ క్వాలిఫై అయిన వారు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక పొరపాటుగా తప్పు చెప్పడం జరిగింది. మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవాలి. మనకి అప్లికేషన్ అయితే మనకి ఇక్కడ మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. రీసెర్చ్ తర్వాత academic@gmail.comకి మీరు మెయిల్ చేయండి. ఎప్పుడులో చేయాలంటే 30th జూన్ 2026 కల్లా మెయిల్ చేయవలసి ఉంటుంది. మెయిల్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్ని పూర్తిగా మరి 1 పీడిఎఫ్లో ఫోటోగ్రాఫ్స్ని, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ 1 పీడిఎఫ్లో పెట్టి తర్వాత మనకి దీనికి మెయిల్ అయితే చేయండి. సబ్జెక్ట్లో మీరు దేనికి అప్లై చేస్తున్నారో పోస్ట్ కోడ్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకి సెండ్ చేయవలసింది 30 జూన్ 2026కి సెండ్ చేయండి. ఇంటర్వ్యూ టైంకి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు, తర్వాత మన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోస్ కాపీస్ తీసుకురావాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైము మనకి 8 గంటల కాడ నుంచి 9:30కి మనకి రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇది ఉంటుందంటే మెయిన్ గేటు, రిసెప్షను,
INMAS మనకి ఢిల్లీలో అయితే ఉంటుంది. ఇక్కడికైతే మనకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఎవరైనా లేట్ వస్తే మాత్రం నాట్ అలౌడ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్కి మీకు ఇన్ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ డేట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని ఈ టైంకి అయితే రావాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. DRDOలో ఒకసారి మీరు దీంట్లోకి వెళ్ళారంటే మీరు అదే బయటకు అయితే రారు. ఈ నోటిఫికేషన్ యొక్క PDF లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన VVM కెరీర్ మేకర్స్. ఓకే బాయ్.